వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు. అవినీతి కాంక్షతో తిరుమల లడ్డూని అపవిత్రం చేసేందుకు 5 ఏళ్లలో జగన్ గ్యాంగ్ చేసిన అక్రమాలను ఆధారాలతో సహా వెల్లడించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగిరి జ్యోత్స్న. ఈ మేరకు టీడీపీ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోటి లడ్డూ ప్రసాదం ఏదైతే తిరుమల ఉందో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏ విధమైనటువంటి రాజకీయాలు వైఎస్ఆర్సీపీ చేస్తోందో, ఏ విధంగా బురద జల్లడానికి వైఎస్ఆర్సీపీ చూస్తోందో, అసలు ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో, ఏ విధంగా అయితే అనిమల్ ఫ్యాట్ అందులో యూజ్ చేశారో వాటన్నిటికీ సంబంధించి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు మీ ముందర ఇవాళ రోజున ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనందరం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి విషయాలు జరిగాయి తిరుమలలో అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇది తిరుమలకి సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో వాడేటువంటి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే వాడాలో దానికి సంబంధించినటువంటి అండ్ దాంతోపాటుగా కొన్ని మిగతా రా మెటీరియల్స్ కూడా సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంటేషన్, టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే వాళ్ళు చేంజ్ చేశారో, ఎందుకు చేంజ్ చేశారు, ఎవరు చేంజ్ చేశారు అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా. అసలు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చేంజ్ చేశారు, ఇది 2019 డిసెంబర్ 12వ తేదీన టీటీడీ బోర్డు ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏంటయ్యా అంటే ఇవి బేసిక్ కండిషన్స్, వీటితో పాటుగా వీటి వల్ల చాలా మంది టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అందుకని కొన్ని టెండర్ మోడిఫికేషన్స్ మేము సజెస్ట్ చేస్తాము అని చెప్పి దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వాళ్ళు ఆ రోజున వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్, ఎక్స్పర్ట్ కమిటీ, టీటీడీ బోర్డు ఇవన్నీ కలిపి కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చారు. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఉంటాయో అందులో నెయ్యి ముఖ్యమైనది. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి కొన్ని టిన్నులలో కూడా నెయ్యి తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్స్ని పిలివేయడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వీళ్ళు ఏ విధంగా మార్చారు. ముఖ్యంగా కౌ ఘీ స్పెషల్ గ్రేడ్ విత్ అగ్మార్క్ త్రూ ట్యాంకర్స్, నేషనల్ వైడ్ డైరీస్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీలు ఏవైతే ఆ టెండర్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే అప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఏంటి, కండిషన్ నెంబర్ 18 ప్రకారంగా 3 సంవత్సరాలు మినిమం 3 సంవత్సరాలు వాళ్ళు ఇదే ఫీల్డ్ లో పనిచేస్తూ ఉండాలి. కండిషన్ నెంబర్ 19 ప్రకారంగా అట్లీస్ట్ 4 లక్షల లీటర్ల కౌ మిల్క్, ఆవు పాలు పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి. ఇది కండిషన్ నెంబర్ 20 ప్రకారంగా 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఈ 3 కండిషన్స్ లో కూడా వాళ్ళు రికమెండేషన్స్ పెట్టి కుదించేశారు. మొదటి కండిషన్ ని 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి, మిగతా 2 కండిషన్స్ అంటే 4 లక్షల లీటర్ల పాలు, 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ, వీటన్నిటిని 2 కండిషన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేశారు. అలానే కండిషన్ నెంబర్ 21 ప్రకారంగా ఒకవేళ కనుక ఆ విధమైనటువంటి ఏదైనా ఫర్మ్ అందులో టెండర్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ 12 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ పర్ డే ని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉండాలి అనేటువంటి కండిషన్ ఉంది. దాన్ని కూడా 8 టన్నులకు కుదించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కండిషన్ నెంబర్ 72లో 250 కోట్ల మినిమం టర్నోవర్, యాన్యువల్ టర్నోవర్ ఉండాల్సింది ఆ కండిషన్ ని 150 కోట్లకు కుదించారు. ఇది జాతీయ స్థాయిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో టెండర్లకు సంబంధించి ఆ డైరీలకు సంబంధించిన టెండర్ కండిషన్స్, అలానే మోడిఫికేషన్స్ ఏవైతే వాళ్ళు చేశారో, అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డైరీలు ఏవైనా టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అంటే దీనికి కూడా 3 సంవత్సరాల కండిషన్ తీసుకొచ్చి 1 సంవత్సరం చేసేశారు. ఏదైతే 2 లక్షల లీటర్ల ఆవు పాలు వాళ్ళు కనీసం ఒక రోజులో 2 లక్షల లీటర్ల ఆవు పాలు ఏదైతే వాళ్ళు ప్రొక్యూర్ చేయాలో దాన్ని తీసేశారు. అలానే 3 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి, దాన్ని తీసేశారు. అలానే 6 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ ఏదైతే వాళ్ళు చెయ్యాలో దాన్ని తీసేసి 3 టన్నులకు తీసుకొచ్చారు. అలానే మినిమం యాన్యువల్ టర్నోవర్ 100 కోట్లు ఉండాల్సింది దాన్ని 50 కోట్లకు కుదించారు. ఇది ఆంధ్రప్రదేశ్ డైరీలకు సంబంధించి. అలానే ఒకవేళ టిన్నులతో అయితే సేమ్ 3 సంవత్సరాల కండిషన్ ని 1 సంవత్సరానికి కుదించి ఈ 2 కండిషన్స్ ని తీసేసి 4 టన్నుల నుంచి 2 టన్నులకు ఆ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది ప్రాసెసింగ్ కెపాసిటీని తీసేశారు. 50 కోట్లు ఉన్నటువంటి మినిమం టర్న్ ఓవర్ 50 కోట్లు ఉంచారు. ఇది జరిగినటువంటి వాస్తవం. ఇది డాక్యుమెంటరీ ప్రూఫ్. అలానే త్రూ టిన్స్
సదరన్ ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకుంటే ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ ఏంటి? డైరీ షుడ్ బి ఫంక్షనల్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 3 years, దాన్ని 1 year చేశారు. కండిషన్ నెంబర్ 19, 22 కూడా రిమూవ్ చేశారు. ఏంటి? 2 లక్షల లీటర్ల కౌ మిల్క్ ఫర్ ద లాస్ట్ 1 year. అలానే 2 tons కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ ఘీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ రిక్వైర్మెంట్, ఈ 2 కండిషన్స్ ని తీసేశారు. కండిషన్ నెంబర్ 21, 4 లక్షల కౌ మిల్క్ ఫ్యాట్ ఏదైతే ఈక్వలెంట్ పర్ డే ఉండాలో ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ, దాన్ని 2 టన్నులకు చేశారు. 50 కోట్ల మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ని 50 కోట్లు ఉంచారు. బేసిక్గా వాళ్ళు చేసింది ఇది. అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ని తగ్గించేశారు. జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు పాల్గొనేటువంటి డైరీస్కి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలో 4 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, దాన్ని తీసేశారు. 3 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండాలి అనేటువంటి కండిషన్ని కూడా దాన్ని 1 yearకి కుదించారు. ఇవన్నీ కూడా సజెషన్స్ ఆఫ్ ద కమిటీ. The empanelment of the bidders can be made once in 2 years. Expression of the interest can be called from existing dairies or cow ghee manufacturers. Tenure may be 2 to 3 years. Financial bids need to be called for and approved. Only financial bids. అంటే ఇది ప్యూర్గా కాస్ట్ బేస్డ్ టెండర్, క్వాలిటీ బేస్డ్ టెండర్ అసలు కానే కాదు. ఎందుకంటే క్వాలిటీ కండిషన్స్ అన్ని వాళ్ళు తీసేశారు. బేసిక్గా దీన్ని ఒక కాస్ట్ బేస్డ్ టెండర్గా మాత్రమే వాళ్ళు పెట్టారు. అలానే ఫైనల్గా మనం కనుక చూస్తే